సిఎంఆర్ జ్యువెలరీ బంగారు వేడుకలు తులం బంగారు ఆభరణాలపై 1500 తగ్గింపు. పాత బంగారం మార్పిడిపై 100 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ బోళా శంకర్ ఈ చిత్రాన్ని రామబ్రహ్మం శంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నవంబర్ 11న ఉదయం 7:45 నిర్వహించనున్నారు. నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా నటిస్తోందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సైరా నరసింహారెడ్డి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న రెండవ చిత్రం ఇది. ఇక తమన్నా చిరంజీవి కలిసి డాన్స్ చేస్తే అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది. అన్నా చెల్లెళ్ల అనుబంధం మీద తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. చిరంజీవి మీద లుక్ టెస్ట్ చేశామని సోమవారం సోషల్ మీడియా ద్వారా మెహర్ రమేష్ ప్రకటించారు. యంగ్ సెన్సేషనల్ మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ కమర్షియల్ సహకారంతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ ఎట్టకేలకు తన చిరకాల కోరికను నిజం చేసుకుంది. సొంతిల్లు కట్టుకోవాలన్న ఆమె కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. జగిత్యాల జిల్లాలోని లంబాడిపల్లిలో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి గంగవ్వ గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్ స్టార్ గా ఫేమస్ అయిన గంగవ్వ బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ లో పాల్గొని మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే నిజానికి గంగవ్వ సొంతిల్లు కట్టుకోవాలన్న గొప్ప ఆశ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టినా కానీ అనారోగ్య కారణాలతో 5వ వారంలోనే హౌస్ నుండి నిష్క్రమించవలసి వచ్చింది. అయితే ఆమెకు హీరో నాగార్జున గంగవ్వకు ఇల్లు కట్టిస్తారని చెప్పి ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. అలా చివరికి లంబాడిపల్లిలో సొంతిల్లు కట్టించుకుంది గంగవ్వ. తాజాగా ఆమె గృహప్రవేశం చేసుకోగా దానికి బిగ్ బాస్ ఫేమ్ అఖిల్, శివజ్యోతి, మై విలేజ్ షో టీం సభ్యులతో సహా పలువురు హాజరయ్యారు. గంగవ్వ గృహప్రవేశానికి సంబంధించిన వీడియోని మై విలేజ్ షో వ్లాగ్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేయగా మంచి స్పందన తెచ్చుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కొద్ది రోజుల క్రితం గాయమైన విషయం తెలిసిందే. జిమ్ లో వ్యాయామాలు చేస్తూ ఉండగా కుడి చేతికి గాయమైందట. దీంతో వైద్యులు ఆయనకు సర్జరీ చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ దీపావళి సందర్భంగా షేర్ చేసిన ఫోటో ద్వారా ఆ విషయం బయటకు వచ్చింది. ఎన్టీఆర్ దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ సర్జరీ చేయించుకున్న తర్వాత దిగిన ఫస్ట్ ఫోటో ఇదేనంటూ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఎన్టీఆర్ ఎవరితో ఫోటో దిగారో తెలుసా? తన అభిమాని అయిన ఒక వృద్ధురాలతో ఫోటో దిగారు. ఈ ఫోటో బయటకు రావడంతో ఇది కాస్త వైరల్ అయింది. ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పర్లేదు. అయితే ఆ వృద్ధురాలికి ఎన్టీఆర్ అంటే అమితమైన ఇష్టమట. అతడిని ఒక్కసారైనా కలవాలని ఎప్పటి నుండో కోరుకుంటుందట. అందుకే ఆమెతో ఫోటో దిగాడు. ఈ ఫోటోలో తారక్ కుడి చేతికి సర్జరీ చేయించుకున్నట్లుగా బాగా కనిపిస్తోంది. కమర్షియల్ చిత్రాలతో కంటెంట్ బేస్ ఉన్న సినిమాలలో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. తాజాగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9 గా హీరో శ్రీ విష్ణు, జోహార్ ఫేమ్ తేజమణి కాంబినేషన్ లో ఒక చిత్రం రాబోతోంది. అర్జున పాల్గొన అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా టీజర్ ను మంగళవారం విడుదల చేశారు. మనం జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు వెళ్లవలసిందే. కొన్ని ఘటనలు మాత్రం మన జీవితాలను తలక్రిందులు చేస్తాయి. ఇదే విషయాన్ని టీజర్ లో చూపించారు. నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా నేను బలైపోవడానికి అభిమన్యుణ్ణి కాదు అర్జునుణ్ణి అంటూ శ్రీ విష్ణు చెప్పిన డైలాగ్ తో సినిమా నేపథ్యమేంటో అర్థమవుతుంది. జగదీష్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ అందరినీ కట్టిపడేసేలా ఉంది. అర్జున పాల్గొన త్వరలోనే థియేటర్లోకి రానుంది. సురేష్ పేరు నా పేరు ఒకటే. అతను సంతోషం సురేష్, బ్రహ్మానందం సురేష్. ఎనీవే, ప్రతి సంవత్సరం ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇంతమందిని ఒక చోట అసెంబ్లీ చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి పర్టికులర్లీ సంతోషం సురేష్ కి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. N-Square presents Santosham Suman TV South Indian Film Awards 2021. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ ట్రైలర్ ను నాగార్జున లాంచ్ చేశారు. హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా సీనియర్ నటుడు నరేష్ తులసి, గెటప్ సీను ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్ సిరీస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సిరీస్ కు మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ట్రైలర్ విడుదల చేసిన నాగార్జున మాట్లాడుతూ, మనందరిది ఒక పెద్ద ఫ్యామిలీ, సినిమా ఫ్యామిలీ, కానీ ఈ మహేష్ ది
చిన్న ఫ్యామిలీ అంట. మరి ఈ చిన్న ఫ్యామిలీ స్టోరీ ఏంటో చూద్దాం రండి అంటూ చెప్పుకొచ్చారు. మామూలుగా లేదుగా ట్విస్ట్. మరి ఈ బరువు బాధ్యత మహేష్ తీసుకుంటాడంటారా? నవంబర్ 19న G5లో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. నిహారిక, మహేష్ ఉప్పాల టీం అందరికీ ఆల్ ద బెస్ట్. ట్రైలర్ చూశాక ఈ ఫ్యామిలీ స్టోరీ చూడాలని నేను కూడా వెయిటింగ్ అంటూ తన ఎగ్జైట్మెంట్ ని బయటపెట్టారు నాగ్. బాలీవుడ్ పై విమర్శలు గుప్పిస్తూ తరచుగా వార్తల్లో నిలిచి ఫైర్ బ్రాండ్ గా ఇమేజ్ తెచ్చుకున్న నటి కంగనా రనౌత్ జాతీయంగా చోటు చేసుకుంటున్న అంశాలపై ఆమె తన గళాన్ని వినిపిస్తుంటుంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు, దీపావళి సందర్భంగా టపాసులను కాల్చడం వంటి అనేక అంశాల మీద తన స్పందనను తెలిపి వార్తాపత్రికల పతాక శీర్షికలెక్కింది. తనకొచ్చిన పద్మశ్రీ అవార్డు అనేక మంది నోళ్లను మూతపడేలా చేస్తుందని సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా కంగనా రనౌత్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. న్యూఢిల్లీలో నవంబర్ 8న జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును అందజేశారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తర్వాత ఆమె తన ఫాలోవర్స్ తో ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ ని పంచుకుంది. నేను కెరీర్ ని ప్రారంభించినప్పుడు విజయాన్ని అందుకోవడానికి 8 నుండి 10 ఏళ్లు పట్టింది. కానీ చివరికి నేను విజయం సాధించాను. సినిమా ఇండస్ట్రీలో డబ్బు కంటే ఎక్కువగా నేను శత్రువులను సంపాదించుకున్నాను. సామాజిక రాజకీయ అంశాలపై స్పందనను తెలపడంతో నా మీద అనేక కేసులు వేశారు. ఈ విధంగా ఎందుకు చేస్తావని నా స్నేహితులు తరచూ అడుగుతుండేవారు. అది నా పని కాదని వారు చెప్పేవారు. నా మీద విమర్శలు గుప్పించిన వారందరికీ ఈ అవార్డు సమాధానం చెప్తుంది. ఈ అవార్డుతో వాళ్ళందరి నోళ్లు మూతపడతాయని కంగనా చెప్పింది. दोस्तों, एक कलाकार के नाते मुझे बहुत ज़्यादा सम्मान, प्यार, एक्नॉलेजमेंट, पुरस्कार बहुत मिले हैं, लेकिन आज पहली बार लाइफ में मुझे एक नागरिक होने के नाते, एक आदर्श नागरिक होने के नाते पुरस्कार मिला है, पद्मश्री, इस देश से, इस गवर्नमेंट से, और मैं आभारी हूँ। जब मैंने अपना करियर शुरू किया था छोटी उम्र में, तो काफ़ी लंबे समय तक मुझे सफलता नहीं मिली। 8-10 सालों बाद जब मुझे सफलता मिली तो मैंने उस सफलता का मजा न लेते हुए जिन चीज़ों पे काम करना शुरू किया, कई तरह के जो फेयरनेस प्रोडक्ट्स हैं उनको मना किया, उनका बहिष्कार किया, आइटम नंबर्स का बहिष्कार किया, बड़े बड़े हीरो की फिल्मों में, बड़े बड़े प्रोडक्शन हाउसेस में काम करने से मना कर दिया, बहुत ज़्यादा दुश्मन भी बनाए, पैसे से ज़्यादा दुश्मन बनाए। और फिर जब और ज़्यादा जागरूकता आई देश को लेके, तो देश को तोड़ने वाली शक्तियाँ, फिर चाहे वो जिहादी हो या खालिस्तानी हो या दुश्मन देश हो, उनके खिलाफ आवाज़ उठाई। और न जाने कितने केसेस अभी भी मुझ पर हैं। और अक्सर लोग मुझे पूछते हैं कि क्या मिलता है ये सब करके, क्यों करती हो, क्यों ये सब करती रहती हो, तुम्हारा काम नहीं है। तो उन लोगों का आज मुझे ये जवाब मिला है कि ये पद्मश्री के रूप पे जो मुझे सम्मान मिला है, ये बहुत लोगों के मुंह बंद करेगा। तो बहुत दिल से मैं इस देश का धन्यवाद करती हूँ। जय हिंद। అందరికీ నమస్కారం. ఈరోజు ఈ అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ 8th యానివర్సరీలో ఇది నా ఫస్ట్ అవార్డు. అరుంధతి, నీకు పెళ్ళ, నన్ను చంపి ఈ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదలవమ్మాలి, వదలా. N-Square presents Santosham Suman TV South Indian Film Awards 2021. అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అస్సలు తగ్గేదిలే అనే తరహాలో రెచ్చిపోతుంది. గత కొన్ని రోజులుగా రకరకాల దుస్తులలో హాట్ గా దర్శనమిచ్చేలా జాన్వీ రచ్చరచ్చ చేస్తోంది. సినిమాల పరంగా ఈ భామకు సరైన హిట్టు ఇప్పటి వరకు పడకపోయినా ఇలా హాట్ షోలతో మాత్రం బాలీవుడ్ ని షేకాడిస్తోంది. ఒక్క బాలీవుడ్ అనే కాదు, సౌత్ సినీ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు జాన్వీ కపూర్ గురించే మాట్లాడుకుంటోంది. ఇప్పటి వరకు హీరోయిన్ మెటీరియల్ కాదు అనే వారు కూడా వావ్ అంటూ ఆమె కోసం క్యూ కట్టే విధంగా జాన్వీ అందాలను ఆరబోస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాకు వదిలిన పిక్స్ లో అయితే సాగర్ కన్య భూమిపైకి వచ్చిందా అనేలా మతి పోగొట్టే అందంతో మెరిసిపోయింది. ఇప్పుడు అతిలోక సుందరి కూతురు అందాల విందుకు అందరూ షాక్ అవుతున్నారు. అదే విషయం ఆమెకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఈ ఎమ్మడు తన హాట్ అందాలతో ముందు ముందు జాన్వీ ఇంకెన్ని సంచలనాలకు తెరలేపుతుందో చూడాలి. వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టార్ విశ్వక్సేన్ కథానాయకుడిగా మిథిలా పాల్కర్, ఆశభట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఓరిదేవుడా. ఒకవైపు కంటెంట్ బాగుంటే
మినిమం బడ్జెట్ చిత్రాలనైనా, వలుపు వంటి భారీ కమర్షియల్ చిత్రాలనైనా, ఊపిరి వంటి ఎమోషనల్ ఎంటర్టైనర్స్ అయినా, మహర్షి వంటి మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాలైనా నిర్మిస్తూ టాలీవుడ్లోనే బడా నిర్మాణ సంస్థగా ఇమేజ్ సంపాదించుకున్న పీవీపీ సినిమా బ్యానర్ నిర్మాణంలో అశ్వత్ మారిముత్తు డైరెక్షన్లో ఓరిదేవుడా చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చర్చి ప్రాంగణంలో అందమైన సీతాకోక చిలుక ఎగురుతుంటే దాన్ని పట్టుకోవడానికి కోటు సూటు వేసుకున్న హీరో విశ్వక్సేన్ ప్రయత్నిస్తుంటే పెళ్లి కూతురు డ్రెస్లో ఉన్న హీరోయిన్ మిథిలా పాల్కర్ అతన్ని ఒక దారంతో కట్టి ఆపడానికి ప్రయత్నిస్తుంటుంది. ఓరిదేవుడా చిత్రం ఎంటర్టైనింగ్, రొమాంటిక్ గా సాగే చిత్రమని టైటిల్ మోషన్ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలను అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీత సారథ్యం వహించారు. విధు అయ్యన్న సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి వంశీ కాకా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. మరొక వైపు ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో బంగారాజుగా సందడి చేసి సినీ ప్రియులను మెప్పించారు కింగ్ అక్కినేని నాగార్జున. ఇప్పుడైనా మరొకసారి అదే పాత్రతో వినోదాలు పంచేందుకు బంగారాజుగా రాబోతున్నారు. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి లడ్డుందా అనే లిరికల్ పాటను మంగళవారం నాడు నాగార్జున విడుదల చేశారు. ధనుంజయ, మోహన భోగరాజు, హరిప్రియ, నూతన్ మోహన్ ఈ పాటను ఆలపించారు. అబ్బాయి హార్మోని డంటకు డండానా అంటూ పాటకు ముందు వచ్చే సాకికి నాగార్జున హుషారెత్తించేలా ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోని నాగ చైతన్య షేర్ చేస్తూ, నాన్న నీ ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చేయలేరు అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేడీ డాన్సర్ తో నాగు వేసే చిందులు థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాట చిత్రీకరణను బట్టి స్వర్గలోకంలో దేవకన్యలతో ఆయన చిందేస్తూ పాడే పాటగా అర్థమవుతోంది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా బంగారాజు తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగ చైతన్య సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ, చేయికి జోడీగా కృతి శెట్టి సందడి చేయనున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తయింది. ఈ క్రమంలోనే తాజా షెడ్యూల్ ని చిత్ర బృందం మైసూర్లో ప్రారంభించింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పరిశ్రమలో ఎక్కువగా యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా తనదైన మేనరిజంతో విజయ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని పెంచుకున్నారు. మొదట సహనటుడిగా పరిశ్రమలో అడుగుపెట్టిన విజయ్ ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగారు. హీరోగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా మారారు. సొంతంగా బ్యానర్ పెట్టి మీకు మాత్రమే చెప్తా మూవీతో నిర్మాతగా మారాడు విజయ్. తాజాగా తన సోదరుడు హీరో ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం మూవీని నిర్మించారు. నవంబర్ 12న విడుదలకు సిద్ధమైన ఈ మూవీ ప్రమోషన్స్ తో బిజీ అయిపోయారు విజయ్. ఈ క్రమంలో తాజాగా విజయ్ తనదైన స్టైల్లో పుష్పక విమానం చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ తన తమ్ముడు ఆనంద్ను ఆట పట్టించిన ఆసక్తికర వీడియో విడుదల చేశారు. ఉదయం బెడ్ మీద నుండి లేస్తూనే నాతో ఈ రోజు బెడ్ షేర్ చేసుకుంది ఎవరో చూడండి అంటూ కెమెరాని తన పక్కనే పడుకున్న వ్యక్తి వైపు తిప్పుతూ దుప్పటి లాగారు విజయ్. విజయ్ పక్కన ఉన్నది ఎవరా అని చూడగా ఆనంద్ దేవరకొండ కనిపించాడు. ఇక కెమెరా ఆనంద్ వైపు చూపిస్తూ నీ పెళ్ళాం ఎక్కడ, ఇక్కడేం చేస్తున్నావని అడుగుతూ ఆనంద్ని ఆట పట్టించారు విజయ్. నిద్రమోహంతో ఉన్న ఆనంద్ కాస్త విసుక్కుంటూ మరొక వైపు తిరగగా అలాగే దుప్పటి లాగిన విజయ్ కి ఆనంద్ సిగ్గుపడుతూ నా పెళ్ళాం లేచిపోయింది అంటూ సమాధానమిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. ఇలా వినూత్నంగా విజయ్ పుష్పక విమానం మూవీని ప్రమోట్ చేయడం చూసి ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. Hi guys, this is Heba Patel. I'm going to be performing at the Santosham Awards on the 14th of November 2021 in Hyderabad at HICC. I hope to see you guys and let's hope this event is a huge success. So see you guys, can't wait. N Square presents Santosham Suman TV South Indian Film Awards 2021. బాలీవుడ్ కండల వీరుడు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీ మేనే ప్యార్ కియాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటి భాగ్యశ్రీ. మొదటి సినిమాతోనే అందంతో పాటు నటనతో అదరకొట్టిన ఈ సీనియర్ నటి అప్పటి యువత మనసులను దోచుకుంది. అయితే తాజాగా ఈమె కుమారుడు అభిమన్యు దాసాని హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన తాజాగా నటించిన సినిమా మీనాక్షి సుందరేశ్వర్ నెట్ఫ్లిక్స్ లో విడుదలై మంచి టాక్ ను తెచ్చుకుంది. ఈ సందర్భంగా తనయుడి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది నటి. కుమారుడి సినిమాలో
టిట్టర్ బిట్టర్ పాటకు డాన్స్ చేస్తున్న వీడియోని ఇన్స్టాలో షేర్ చేసింది. దీంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లై పిల్లలు ఉన్నప్పటికీ తనలోని అందం ఏమాత్రం తగ్గలేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఆమె కుమారుడు ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ గర్భం దాల్చిందని, త్వరలోనే ఆమె సినిమాలకు బ్రేక్ చెప్పనుందంటూ ప్రచారం జరిగింది. అయితే కథనాలు వెలువడుతున్నా ఆమె స్పందించకపోవడంతో నిజమే అయి ఉండవచ్చని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్ తన ప్రెగ్నెన్సీ విషయం మీద స్పందించింది. ఇటీవల ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తల మీద స్పష్టత ఇచ్చింది. నా ప్రెగ్నెన్సీ విషయం గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు. సమయం వచ్చినప్పుడు నేనే క్లారిటీ ఇస్తాను. మాతృత్వం అనేది ఒక అద్భుతమైన అనుభూతి అని ఆమె పేర్కొంది. నా చెల్లెలు తల్లి కాబోతున్నప్పుడు తను ఎలాంటి ఫీలింగ్స్ ని ఫేస్ చేసింది, ఇప్పుడు తల్లి అయ్యాక ఎలా ఫీల్ అవుతుందో దగ్గరుండి గమనించాను అని చెప్పుకొచ్చింది. ఇక నిషా పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతుంటాను అన్న ఆమె అప్పుడు నేను వాళ్లకు తల్లిని అనే భావనతో గడుపుతానని చెప్పుకొచ్చింది. కానీ నా విషయానికి వచ్చేసరికి భిన్నమైన భావన కలుగుతుంది. ఒక్కోసారి తల్లి అవ్వాలనే భావనే నాలో భయాన్ని కలిగిస్తోంది. కానీ నాకంటూ ఒక బిడ్డ ఉంటే జీవితం ఎంతో అందంగా మారిపోతుందని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది కాజల్. సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటి కోజికోడు శారద గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు సోమవారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కేరళలోని కోజికోడు ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. శారద మృతి పట్ల కేరళ ఫిల్మ్స్ అండ్ కల్చరల్ మంత్రి సాజీ చెరియన్ సంతాపాన్ని తెలిపారు. అలాగే మలయాళ సినీ పరిశ్రమకు స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, మోహన్ లాల్ తో పాటు పలువురు నటీనటులు ఆమె మృతికి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. కాగా ఈ రోజు సాయంత్రం ఆమె స్వస్థలమైన కోజికోడ్లో శారద అంత్యక్రియలు జరిగినట్లుగా తెలుస్తోంది. మలయాళ ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న శారద రంగస్థలంపై తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. 1979లో అంగక్కురి చిత్రంతో ఆమె పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. 4 దశాబ్దాలుగా నటిగా రాణించిన ఆమె దాదాపు 90కి పైగా చిత్రాలలో నటించారు. అలాగే పలు మలయాళ టీవీ సీరియల్స్ లో కూడా శారద నటించారు. హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అక్సా ఖాన్. ఈ సంవత్సరం సంతోషం అండ్ సుమన్ టీవీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 14th నవంబర్న HICC నోవోటల్లో జరగబోతుంది. నేను అక్కడికి పర్ఫామ్ చేయడానికి కోసం వచ్చేస్తున్నాను. సో డోంట్ మిస్ ఇట్. సీ యూ ఆల్ దేర్. N-Square presents Santosham Suman TV South Indian Film Awards 2021. అందరికీ నమస్కారం. So, I've just been a part of this film because I've been associated with this director called Srinath Rajendran. We did a film called Kudara, and Vinny was the writer, and Sunny Wayne was there with me, with Tovino Thomas. But this film is a special film for everyone because I've literally seen the days I've worked in this film. Almost I've worked for 4-5 days. But the amount of hard work, amount of journey what these guys have gone through is enormous. So, all the best, Dulka. I've literally seen how much you've slogged. Shobita, same here. And the production team as well. Of course, Dulka is also a producer. But still, hats off to these guys for, making Srinath's dream come in a celluloid. That's really important for a period film like this. So, November 12th is the date. Save the date, guys. This film is going to just create some waves, for sure. Thank you so much. And can you please tell us how special is this film for you, personally? Of course, it's a film which has a lot of thought process which has gone into that film. So, obviously, it's going to be special for everyone. There are a lot of people who have contributed in this film as cameos. And, of course, it's a very special film for Dulka. We've been literally seeing his growth from how we started from second show, right, Dulkar? That's your first film, okay. So till now, in all the languages. So he's been creating waves, and I think he has put an extra effort for this film. So it's going to be very special for him, and my hearty wishes for him as well. And yes, being a part of a film like this, I'm really honored, I'm happy. Good evening, everyone. I'm so honored to be here. I'm a big fan of Dulkar and his dad, amazing artists. And Dulkar, you have stolen almost the whole of women's hearts in Andhra Pradesh. You're a huge heartthrob. I can confidently say that. And మీ సినిమాలు మహానటి అయితే ఏమి ఓకే. అండ్ ఇప్పుడు దీనికి ముందు
Kanulu Kanulu Dochave is one of the best movies in last 2 years. So adi oka Steven Spielberg Catch Me If You Can cinema లాంటిదైతే ఇది పార్ట్ 2 లాగా ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో కనులు కనులు దోచావే ఎంత బాగా మనం ఎంజాయ్ చేసామో అందరికీ తెలుసు. అన్ఫార్చునేట్లీ కోవిడ్ వల్ల ఇట్ డింట్ గెట్ ద సపోర్ట్ ఇట్ డిజర్వ్స్. బట్ ఓటీటీలో ప్రతి ఒక్కళ్ళు చూసి దుల్కర్కి పెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్ తెలుగు రాష్ట్రంలో అందరికన్నా అని ఏర్పడిందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. అండ్ ఐ పర్సనలీ లవ్ యూ దుల్కర్, యువర్ అమేజింగ్. మోర్ దెన్ ఎనీథింగ్ నేను గొప్పగా చెప్పాలంటే దుల్కర్ తెలుగు సినిమాలకి ఆయనే డబ్బింగ్ చెప్తారండి. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో see that's the commitment and respect he had towards the language. So we all have to really encourage Dulquer, and he is a pan India star, new generation superstar. And Kurup produced cheyadame kaakunda the effort he puts in this movie. Luckily I've seen this movie, Andy. It's a film lovers movie. Definitely anybody who loves good movies, you love this movie. It's a period movie, and the technical values in this movie is highly commendable. Usually I don't come to events, but this is more like a family event to me. Funny and Rohit are like family to me, and just about a week back they said, Anna, we got one movie, we are going to do distribution. I said, what's wrong with you guys? This is not everyone's cup of tea. However, since you have jumped into it, show me the trailer. And then he sent the trailer, and that first 20 seconds, when he says, what should I tell my sir who's calling? Automatically Kurup name came out of my mouth before he could say that. It was so awesome and engrossing. I immediately told both of them, I think you got the first one, the right one, and hope you make money out of this, because making money is very, very difficult in this industry. But I wish those two make it. Second, coming to Dulquer, of course he's a very big star, but apart from his work and his performance, I would congratulate him for one thing, is that being a superstar's son, it's not easy to create his own path. And he's got out of that shadow, which is very, very commendable. Congratulations on that. And Shobita, I don't know if she recollects, 2010 when I was in Gemini, we did a Miss Vizag contest. And I had Tapsi with me and Lakshmi Manchu with me. She was the winner of the contest. I'm glad that today we are sharing the stage. Of course, the tables have turned. And wish you all the best with this movie. Trailer is looking amazing, and I'm sure it'll do good. అందరికీ నమస్కారం. ఆల్మోస్ట్ 2 years నుంచి ఈ ఫిల్మ్ రెడీ అయ్యి వెయిటింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు దేర్ వాజ్ అ సర్టన్ క్వయట్ యాంగ్జైటీ, ఇది కనుక ఓటీటీకి ఏమైనా వెళ్తుందా అని. బికాస్ ఇట్ వాజ్ మేడ్ విత్ so much love, so much passion. All films, there's a lot of hard work involved, but just there was such beautiful creative energy me shoot chestunnappudu pre-production lo tarvata, that finally ee stage lo inni languages lo theaters lo release avvadam anedi it feels very special. I have a lot of faith in the film and a lot of love for it, so I'm really, really happy. Andariki namaskaram. Beyond that, I think I'll need a script to speak in Telugu, but endandu vishesham sugandhanale. Thank you. Anyway, this is a very, very special film in endono. Okay. Anyway, this is a very special film for me and everybody on this team. I think from whatever glimpses you've seen, you can understand the amount of effort we've put into it. And I promise you, this is merely 1% of the film. I'm very sure it's going to be an amazing experience for everybody who is going to watch the film. I think the story and the idea is universal, which is why we're releasing it across languages. And I have the best partners here, and they're helping us distribute in Telugu. It always makes me happy to come back to Hyderabad. I always say I don't think there are bigger cinema lovers than the Telugu audience. From, I think, my first film, from Ustad Hotel, when I visited Hyderabad, there were fans who tell me they saw Ustad Hotel. And I'm like, how did you see it? There was no OTT then, it wasn't on YouTube. And they would tell me, oh, we just searched for the best films of 2012,
found this film on the list and we watched it. That is the level of love they have for cinema across languages. And I've always been welcomed here, like I'm someone from Telugu. And within the industry and from the viewers, there's always only been love. So I want to keep doing work here. Definitely straight Telugu films. I'm just about to complete my second straight Telugu film, which is Hanu Raghupudi's film, backed by Vaijayanti Films. That's also going to be special. But in the meantime, because I've been away for so long, thanks to the pandemic, do check out Kurup in cinemas. We've taken the utmost care, especially with the Telugu translation, with the lines. I've dubbed it myself. We wanted to seem like a fully conceived, straight Telugu film. So I think you'll all enjoy it. And I cannot wait to hear the feedback. And I'm waiting with bated breath and excitement and nervous energy for the 12th. But see you back in the cinemas. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.